హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో భాగంగా మనం గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి డీసెట్ ఎంట్రన్స్ రాసినటువంటి అభ్యర్థులకి సంబంధించి ప్రభుత్వం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే డీసెట్ కౌన్సిలింగ్ 24వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది అన్నారు. 24వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కాలేజీలని వెబ్ ఆప్షన్గా పెట్టుకోవాలి. అంటే మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో మనకి సీట్ కావాలో ఆ కాలేజీలని మన ఇష్టం ఎన్ని కాలేజీలైనా లిస్టులో పెట్టుకోవచ్చు. ఒక 10-15 కాలేజీల వరకు లిస్టులో మనం పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే 24 నుంచి 29వ తారీఖు వరకు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ నెల 30వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖులో ఆ 2 రోజుల్లో మనకి సీట్ కేటాయిస్తారు. మీకు ఈ ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్ వాళ్ళకి మీకు ఈ ర్యాంక్ వచ్చింది, మీరు ఈ 10 కాలేజీలు ఎంచుకున్నారు, ఈ 10 కాలేజీలో మీకు పలానా కాలేజీలో సీట్ వచ్చిందని మనకి సెల్కి ఒక మెసేజ్ వస్తుంది. మనం ఏ ఫోన్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయ్యామో ఆ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అది 2019 వరకు జరిగింది. మరి ఈ సంవత్సరం ఏమైనా మారుస్తారో నాకు ఐడియా లేదు, ఇంకా వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయలేదు. తర్వాత 2వ తారీఖు అలాట్మెంట్ ఆర్డర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఈ ర్యాంక్ వచ్చిందండి, ఈ ర్యాంక్ వారికి మీరు ఈ ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజీలో మీకు సీట్ వచ్చింది, పలానా చోటకి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అని అలాట్మెంట్ ఆర్డర్లో ఇస్తారు. వాళ్ళు కూడా డేట్ కూడా అలాట్మెంట్ ఆర్డర్లోనే మెన్షన్ చేస్తారు, ఏ తారీఖు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అనేది. అయితే ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలలోనే, అలాగే ప్రభుత్వ డైట్ కళాశాలలో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇంకో చోట జరగదు. అవి ఏ సర్టిఫికేట్లు కావాలి, ఏమేమి తీసుకురావాలి, ఎన్ని జిరాక్స్ కాపీలు తీసుకురావాలి అనేది మొత్తం త్వరలోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. కాబట్టి మీరు ఈ ఛానల్ కనుక కొత్త అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.